ప్రభునామములో ప్రేమైన దేవుని సంగమా, ఈ యొక్క సమయంలో మరి ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా శారోను టీవీ వారు వ్యవస్థాపకులు వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా టీవీ ద్వారా చూస్తున్న వీక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనము ఈ యొక్క శ్రమల దినంలో ఉంటున్నాం. ఈ యొక్క శ్రమల దినంలో మనం ఉంటున్నప్పుడు ఈ యొక్క శిలువ ధ్యానం గురించి మనము దేవుని ఒక వాక్యమును చదువుకుంటుండగా, అదేవిధంగా మొట్టమొదటిగా ఒక పల్లవి, ఒక చరణం మాత్రం నేను పాట పాడతాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. మా ప్రియకుమారుడు సొంత రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రభా, ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధానములో ప్రభా, ఇదిగో తండ్రి, ఈ ఛానల్ టీవీ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాల మనోనేత్రములు మీరు తెరవండి. నీ వాక్యం ద్వారా తండ్రి మీరు మాట్లాడబోతుండగా, పాట ద్వారా మీరు మహిమ పొందుతుండగా, ఈ ఛానల్ ద్వారా మీరు కృప చూపించి అనేక ప్రాంతములో, అనేక స్థలములో ఈ యొక్క వాక్యం ద్వారా విత్తబడుతున్న ప్రతి ఒక్క హృదయ నేత్రములు మీరు తెరిచి వారితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మొదటి పల్లవిలో నుంచి మరి నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో నీవే నాకాధారము, భువిలో నీవే నాకాధారము, నీవే నాకాధారము, భువిలో నీవే నాకాధారము. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. ఒంటరి అయినా పావురము వలె మూల్గుచుంటిని నిన్ను చేరుటకై, ఒంటరి అయినా పావురము వలె మూల్గుచుంటిని నిన్ను చేరుటకై, నాదా నీరా కడవరకు, నాదా నీరా కడవరకు పడకుండా నిలబెట్టుము, నన్ను జారకుండా కాపాడుము, పడకుండా నిలబెట్టుము, నన్ను జారకుండా కాపాడుము. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. సింహాల బోనులో ఉంచిన నన్ను, అగ్నిలో నన్ను పడవేసినను, సింహాల బోనులో ఉంచిన నన్ను, అగ్నిలో నన్ను పడవేసినను, హృదయము కలవర పాడు సమయములు, హృదయము కలవర పాడు సమయములు నీవే నాకాధారము, భువిలో నీవే నాకాధారము, నీవే నాకాధారము,
భువిలో నీవే నాకాధారము. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. ఆశ్రయించుటకు స్థలమే లేదు, ఆదరించుటకు మనుజులు లేరు. ఆశ్రయించుటకు స్థలమే లేదు, ఆదరించుటకు మనుజులు లేరు. సంపూర్ణ జీవము కలిగిన నాద, సంపూర్ణ జీవము కలిగిన నాద, నీవే నాకాధారము. భువిలో నీవే నాకాధారము, నీవే నాకాధారము. భువిలో నీవే నాకాధారము. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో నీవే నాకాధారము. భువిలో నీవే నాకాధారము, నీవే నాకాధారము. భువిలో నీవే నాకాధారము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను ఈ యొక్క సమయంలో దేవుడు దీవించి ఆశీర్వదించున్నట్లుగా ఈ యొక్క సమయంలో పరిశుద్ధమైన లేఖన గ్రంథంలోనికి మనం వెళ్తుండగా యోబు గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనము, మరి కొన్ని మాటలు 1, 2, 3 కొన్ని వచనాలు దేవుని ఒక వాక్యమును మనం చదువుకుందాము. పరిశుద్ధమైన లేఖన గ్రంథములో నుంచి యోబు గ్రంథము 33వ అధ్యాయము మొదట్లో నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాము. 2వ వచనములో, ఇదిగో నేను మాటలాడ ఆరంభించి తిని, నా నాలుక ఆడుచున్నది, నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. ఇక్కడ ప్రేమైన వారలారా, మరి ఒక వాక్యం ద్వారా యోబు తన జీవితంలో తన నాలుక ఆడుచున్నది, కానీ ఏం పలుకుతున్నాడంట? హృదయములో నుంచి వచ్చే యథార్థతను మాత్రమే పలుకుతున్నాడు. ఇక్కడ ఎందుకంటే దేవుని ఆత్మ 4వ వచనములో ఇక్కడ ఏమని రాయబడిందంటే, 4వ వచనములో, దేవుని ఆత్మ నన్ను సృజించెను కనుక సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమునిచ్చుచున్నది. ఇక్కడ ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్యం ద్వారా వింటున్నప్పుడు దేవుని యొక్క మాటల ద్వారా యోబు తన జీవితంలో ఎన్నో నిందలను, ఎన్నో అవమానములు, ఎన్నో పోరాటములు తన జీవితంలో మొదలుకొని ఎన్నో శ్రమలన్నిటి కూడా వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వచ్చినాడు. కానీ మరి దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క సమయంలో 33:2లో, ఇదిగో నేను మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నాడు? తన నోటి ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే, మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క నాలుక ఆడుతున్నదే కానీ హృదయంలో నుంచి వచ్చే యథార్థతను మాత్రమే పలుకుచున్నాడు యోబు. అదేవిధంగా నా జీవితంలో కూడా ఈ నాలుక, ఈ నోరు తెరిచినప్పుడు మనం ఏ స్థితిలో ఉంటున్నాం? ఒకసారి ఈ నాలుక ద్వారా మరి దావీదు రాసిన కీర్తన గ్రంథంలో 39వ అధ్యాయంలో మరి ఇక్కడ రాయబడింది 1వ వచనంలో నుంచి, నా నాలుకతో నేను పాపము చేయకున్నట్లుగా ఏం చేయాలంట? నా నాలుకతో నేను పాపము చేయకున్నట్లుగా ఏం చేయాలా? నా మార్గములను నేను జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు వెళుతున్న మార్గం ఎలాగుంది, నువ్వు వెళుతున్న మార్గంలో నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. కానీ ఒకరు నోరు తెరిచినారంటే
ఈ యొక్క వ్యక్తి నోరు తెరిచినాడంటే మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి బాధకరంగా మరణమే, ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఒకరికి గాయపరిచే వారిగా ఉంటున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఈ నాలుక ఏం చేస్తుందంటే ఇదే నాలుక ద్వారా దేవుని స్తుతించగలుగుతున్నారు, ఇదే నాలుక ద్వారా దేవుని గణపరచగలుగుతున్నారు. కానీ ఈ నాలుక ద్వారానే ఏమని మాట్లాడుతున్నారంటే మరి ఒక మనిషిని మాట్లాడుతున్నప్పుడు బాధకరంగా. అదేవిధంగా ఇక్కడ 33వ అధ్యాయంలో 14వ వచనంలో 33:14లో మనం చదువుతున్న వాక్యం ధ్యాన అంశంలో, అందుకని ఇక్కడ 33:14 వచనంలో దేవుడు ఒక మారు పలుకును, రెండు మార్లు పలుకును, అయితే మనుషుడు అది కనిపెట్టలేడంట. దేవుడు ఒక్కసారి హెచ్చరిక చేస్తాడు, 2 సార్లు హెచ్చరిక చేస్తారు. అయితే మనుషుడు కనిపెడితే బాగుపడతాడు, మనుషుడు గ్రహిస్తే వాటిలో నుంచి విడుదల పొందుకుంటాడు. ఎందుకంటే దావీదు కీర్తనాకారుడైన సంకీర్తనకారుడైన దావీదు తన జీవితంలో ఎన్నో శ్రమలు, రాజుగా ఉన్నప్పటికి కూడా ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు అనుభవించినాడు. వాటన్నిటిని కూడా, అందుకని దేవుని దృష్టిలో ఏమంటున్నాడంటే దేవుడితో మరి దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు నాకు మరి యథార్థవంతుడు దావీదు తన జీవితంలో సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. అదేవిధంగా యోబు విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే ఇటువంటి వాడు భూమి మీద ఉండడు, ఉండబోడని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు ఒక మారు పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషుడు అది కనిపెట్టలేడంట. కనిపెడితే బాగుపడతాడు. కానీ మరి అదేవిధంగా యోబు గ్రంథము 16వ అధ్యాయంలో కానీ 16వ అధ్యాయము 17వ అధ్యాయం కానీ 19వ వచనంలో కానీ ఈ యొక్క మాటలు మరి ఈ యొక్క మాటలు మనం చదువుతున్నప్పుడు, ఈ యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మరి 16వ అధ్యాయము 17వ వచనంలో, ఇక్కడ 16వ అధ్యాయము 17వ వచనంలో ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. ఇక్కడ ఏడుపు చేత, ఎందుకంటే ఇతని జీవితంలో కూడా యోబు విషయంలో కూడా మరి యథార్థత కలిగి ఉన్నవాడే, దేవునికి నమ్మకంగా ఉన్న వ్యక్తే. కానీ భూమి మీద సాతానుడు ఇటు అటు భూమి మీద తిరుగుచు సవాలు మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మరి దేవుని దగ్గరికి వెళ్ళి యోబు గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడింది, యెహోవా సన్నిధికి అపవాదైన వాడు పోయి కూర్చొని అక్కడ దేవదూతలు ఆరాధిస్తున్నప్పుడు, దేవదూతలు ఆయనను గణపరుస్తున్నప్పుడు ఆ సమయంలో అక్కడ ఫిర్యాదు చేసేదానికి వెళ్ళినాడు. అపవాదైన వాడు సాతానానికి ఇక్కడ ఏం పని అన్నప్పుడు ఏమంటున్నాడంటే భూమి మీద ఇటు అటు తిరుగుతున్నాను, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నేను నమ్మిన వ్యక్తి లేడు. ఈ విధంగా చెప్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, యోబు గురించి నా భక్తుడైన యోబు ఉన్నాడు, ఒకసారి నువ్వు వెళతావా? నేనే మరి దేవుని దగ్గర మరి సాతానుతో మరి దేవుడు సవాల్ విసిరినాడు. ఏమని విసిరినాడంటే అక్కడ యథార్థవంతుడు కాబట్టి, దేవునికి ఇష్టకరంగా జీవించిన వ్యక్తిగా ఉంటున్నాడు కాబట్టి ఈ యొక్క యోబు మరి ఏమంటుందంటే భూమి మీద ఇటు అటు తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుందంట? ఇది భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఒక్కడు లేడని చూపించేదానికి దేవుని సమూహములో ఫిర్యాదు చేసేదానికి వెళ్ళినాడు. అప్పుడు ఆ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు నా కుమారుడు ఉన్నాడు యోబు అన్నప్పుడు నువ్వు కంచె తీయ అన్నాడు. ఏమన్నాడు? నువ్వు కంచె తీయి, ఒకసారి నేను కదిలిస్తానో లేదో అన్నాడు. కానీ మరి యోబు మీద నేను ఆ జీవితంలో కూడా ప్రతి మనుషుడి మీద దేవుని కంచె ఉన్నప్పుడు సాతానుడు ముట్టలేడు. ఎప్పుడైతే దేవుని దగ్గర అనుమతి తీసుకుని వస్తాడో, ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తిని ముట్టేదానికి అనుమతి దేవుడు ఇస్తాడో అప్పుడు తాకగలుగుతాడు. అదేవిధంగా దేవుడు మరి యోబు మీద కంచె తీసినప్పుడు చెప్పినాడు. అక్కడ ఏమని చెప్పాడంటే నీవు శరీరాన్ని ముట్టగలుగుతావేమో కానీ ఆత్మను ముట్టేదానికి నీకు అధికారం లేదని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు మాట్లాడుతున్నప్పుడు. అదేవిధంగా ఇక్కడ యోబు విషయంలో 16వ అధ్యాయం ఫుల్లుగా చదివినప్పుడు 17వ అధ్యాయం కానీ 19వ వచనము కానీ మరి తన జీవితంలో భయంకరంగా తన స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ అయిన వారు కానీ సొంత వారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏమని మాట్లాడుతూ వస్తున్నారంటే ఈ యోబు
ఈ యొక్క యోబు ఈ దేవుని నమ్మినందుకేనేమో ఈ యొక్క కష్టాలు వచ్చినాయి, ఈ యోబు మరి ఈ దేవుని నమ్మినందుకే ఇన్ని శ్రమలు వచ్చినాయి అని మాట్లాడేవారు అనేక మంది. కానీ నోరు లేని నాలుకతో పలు విధాలుగా మాట్లాడేవారు ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్తున్నారు, ఈ నాలుకతో పాపం చేస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు బలలు చేవేస్తున్నప్పుడు ఇదే నాలుకతో ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు ఎలాగుంటున్నాడంటే, ఆ మనిషి మాట్లాడితే అవతల వ్యక్తి నరం తెగిపోతుంది. ఎందుకంటే అంత భయంకరంగా నువ్వు మందిరానికి వస్తున్నప్పుడు, కొత్తగా నువ్వు రక్షించబడిన కానీ దేవుని మందిరానికి వస్తున్నప్పుడు కానీ అటువంటి సమయంలో అపవాదైన వాడు పొంచుకొని ఉంటాడు. ఎందుకంటే నిన్ను దుఃఖపరిచేదానికి, నిన్ను బాధించేదానికి, నిన్ను మరి ఆ యొక్క శోధనలో నిన్ను ఈడ్చుకొని వెళ్ళేదానికి మరణపు అంచుల వరకు చేరుకున్నది సాతానుడు. మరి యోబు విషయంలో నమ్మకం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు, దేవునికి ఇష్టకరంగా జీవించగలుగుతున్నాడు. ఇక్కడ 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. ఇక్కడ కన్నులంతా కూడా కన్నుల మీద మరణం పొంచుకున్నదంట. కన్ను రెప్పల మీద ఏం పొంచుకున్నదంట? మరణపు. ఎందుకంటే అతను మరి 16వ అధ్యాయంలో ఫుల్గా మనం చదివితే అక్కడ రాయబడింది, ఏమని రాయబడిందంటే, ఇతను ఈ యొక్క వ్యక్తి గురించి మనము ఈ యొక్క యోబు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సమయంలో ఒక కుటుంబంలో సొంతము మరి కొడుకులు కానీ, బిడ్డలు కానీ, అన్నదమ్ములు కానీ, రక్త సంబంధికులు కానీ అయిన వారందరూ కూడా ఎవరు ద్వేషించినా కానీ, అందరూ విడిచిపెట్టిపోయినా కానీ భార్యకు భర్తకు ఖచ్చితంగా వారికి ముడిపడి ఉంది. కాబట్టి ఈ బంధము వారు నిలబడి మరి మరణం వరకు కూడా యోబు విషయంలో కూడా కొన్ని సమయంలో యోబు తన భార్య కూడా ఏమని మాట్లాడిందంటే, యోబు విషయంలో నీవు దేవుని దూషించి మరణము కానింది. ఎందుకంటే ఈ యొక్క శ్రమను, ఈ బాధను చూడలేక. కానీ యోబు విషయంలో దేవుడు ఏమంటాడు, యోబు నమ్మకం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మూర్ఖురాలుగా మాట్లాడినట్లుగా నీవు మాట్లాడగా కన్నాడు. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు మూర్ఖురాలుగా మాట్లాడతాడు. అదేవిధంగా కుటుంబంలో ఒక భార్య, ఒక భర్త మంచంలో పడి ఉన్నప్పుడు, ఆ యొక్క వ్యక్తి మంచంలో పడి ఉన్నప్పుడు రోజులు గడిచే కొద్దీ ఏమైపోతుందంటే తన జీవితంలో మరి ఆ మంచము పడినప్పుడు ఆ మంచం మీద ఆ యొక్క వ్యక్తికి మొదటి స్థితిలో నేను ఎలా ఉంటిని కానీ నేను మంచం మీద పడిన తర్వాత ఈ యొక్క వ్యక్తి బాత్రూమ్ కానీ ఇట్లాగా బాత్రూమ్ ఇదంతా కూడా మంచంలో పోతున్నప్పుడు, వాసన కొడుతున్నప్పుడు ఆ యొక్క వ్యక్తిని ఇంట్లో పెట్టుకుంటారా ఎవరైనా? కానీ ఎవరు కూడా ఇంట్లో పెట్టుకోరు. కానీ తీసుకుపోయి బయట వరండాలోనో లేకపోతే బయట సొంతము కడుపున పుట్టిన కొడుకు కానీ, బిడ్డ కానీ, కుమారులు కానీ ఏం చేస్తారు? ద్వేషిస్తారు. ఎందుకంటే తీసుకొని వెళ్తారు. అయ్యో నా తల్లి కానీ, నా తండ్రి కానీ నన్ను ఇంతవరకు కూడా చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో వారు కష్టపడి పెంచినారు కదా, నేను ఏ స్థితిలో ఉన్నానని అది వారు జ్ఞాపకం చేసుకోరు. కానీ వారి వ్యక్తిగతంలో, వారి జీవితంలో వారు ఎలాగుంటారంటే కోడల మాటలు వినో లేదా భర్తల మాట వినో వారు ఆ విధంగా మరి వారు మంచంలో ఉన్నప్పుడు వారు ద్వేషించుకునే వారిగా ఉంటున్నారు. కానీ మన కొరకు కలవారి శిలువలో రక్తము కార్చిన వాడు సజీవుడైన దేవుడు మన కొరకు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినాడు. యేసు ప్రభువారు తన కుమారుణ్ణే మన కొరకు వధించినాడు. కానీ ఈ మాటల ద్వారా వింటున్నప్పుడు నీ జీవితంలో, నీ పరిస్థితిలో నువ్వు ఎలాగుంటున్నావో ఒకసారి మనం గమనించుకుందాం. ఈ యొక్క వాక్యం ద్వారా, టీవీ కార్యక్రమం ద్వారా నువ్వు చూస్తున్నప్పుడు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, నేను గొడ్రాలుగానే ఉన్నాను, నా పరిస్థితి ఇలాగుంది, ఇదిగో నేను మంచంలో పడి ఉన్నాను, ఈ పడకలో ఉంటున్నాను, నా పరిస్థితి ఇలాగుంది అని నీవు 33వ అధ్యాయంలో మొదటిలో నుంచి చివరి వరకు చదివినప్పుడు ఆ వాక్యములో అక్కడ రాయబడింది. దేవుని మాట వినకపోతే అక్కడ కొన్ని మాటల ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తాడంట. పడక మీద పడుకున్నప్పుడు స్వప్నం ద్వారా మాట్లాడతాడు. 14, 15, 16, 17, 18వ వచనంలో అలాగ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు పడక మీద పడుకున్నప్పుడు జ్ఞాపకం చేస్తాడు. అదేవిధంగా మరి నువ్వు ఆ పడకలో స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు నశించిపోయి నరకానికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు. దేవుడికి ఇష్టం లేకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను కనికరపడి తన కుమారుణ్ణి పంపించినాడు భూమి మీదకి. మనం ఈ దినాలు 40 దినాలు ఉపవాసం ఉంటున్నాం. దేని కొరకు ఉపవాసం ఉంటున్నావు? కుటుంబంలో మరి నెమ్మది లేకుండా,
సమాధానము లేకుండా, పైకి భక్తి కలిగిన వారిగా మనం ఉండకూడదు. ఎలాగ ఉంటున్నాం మనము? మనుషులు చూసేవారిగా మనం ఉండకూడదు. మనుషులు చూసేవారిగా మనం ఉంటే దేవునికి దూరంగా ఉంటామని మనం గుర్తెరగాలి. వాక్యములో రాయబడింది, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, వేషధారణ దేవునికి ఇష్టం లేదు. వీరు మనుషులు మరి నన్ను గణపరుతురు కానీ, వీరు నన్ను ఆరాధింతురు కానీ వీరి హృదయము నాకు దూరంగా ఉన్నది. వీరు పెదవుల ద్వారా నన్ను గణపరుతురు కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉండి నువ్వు ఏది కూడా నువ్వు చేయలేవు, ఏమి కూడా సాధించలేవు. కానీ వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా నువ్వు చూస్తున్నప్పుడు నీ జీవితంలో శాపము నుండి, పాపము నుండి, ఆ యొక్క బంధకములో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. రాత్రి వేళ పండుకుంటున్నప్పుడు నిద్రలో నీకు నిద్ర రావట్లేదు, పడుకుంటున్నప్పుడు నిద్ర రావట్లే. మరి ఒక మనుషుడు దేనికి భయపడుతున్నాడంటే దయ్యానికి భయపడుతున్నాడు, కానీ దేవునికి భయపడటం లేదు. ఈ యొక్క వ్యక్తి రాత్రి వేళ పడుకుంటున్నప్పుడు తెల్లవారులు నిద్ర రాక ఇట్ట పొరులుతూ అట్టు పొరులుతూ, అదేవిధంగా యోబు విషయంలో కూడా ఎన్నో శ్రమలు పడినాడు, ఎన్నో నిందలు అవమానములు పోరాడినాడు. తన మీదకి కీడు వచ్చినప్పుడు, శాపం వచ్చినప్పుడు వాటన్నిటిలో కూడా నమ్మకం కలిగిన వ్యక్తిగానే ఉన్నాడు. కానీ తన చివరి వరకు కూడా శరీరములో మరి దేవుని దగ్గర సాతానుడు మరి ఆ యొక్క దేవుని దగ్గర పరలోకములో ఆజ్ఞ తీసుకొని వచ్చినప్పుడు, ఈ యొక్క వ్యక్తిని ముడుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఇతని మీద కంచె ఒక్కసారి అన్నప్పుడు నీవు శరీరాన్ని ముట్టగలుగుతావేమో కానీ ఆత్మను ముట్టేదానికి నీకు అధికారం లేదని అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు, ఈ యొక్క వాక్యము ద్వారా నువ్వు వింటున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలాగుంటున్నావు? మనుషులకు కనబడేవారిగా ఉంటున్నావా? పైకి భక్తి కలిగిన వాడిగా ఉంటున్నావా? ఉపవాసము శ్రమల దినాలే అని ఏదో 40 దినాలు వస్తుంది అందరితో పాటు నేను ఉంటున్నాను అన్నట్లుగా నువ్వు ఉంటున్నావేమో. అటువంటి స్థితితో వేషధరణ కలిగిన జీవితము దేవునికి ఇష్టం లేదు. పాపము చేయవారు దేవునికి అసహ్యులు. దేవునికి దూరంగా ఉండి నువ్వు ఆయనకి ఇష్టకరంగా లేకుండా మనుషులకు కనబడేవారిగా నువ్వు ఉంటే, పైకి భక్తి కలిగిన వాడిగా ఉంటే, మనుషులు కల్పించిన పద్ధతులు, అదే దైవోపదేశములు మా తాత ముత్తాతల కానించి మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నావు, కానీ నీ హృదయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. నిజంగా దేవునికి నీ హృదయాన్ని ఇస్తే మహిమగల రాజు నీ మీదికి వస్తాడు. అక్కడ రాయబడింది, దావీదు సంకీర్తనకారుడైన 24వ అధ్యాయంలో 7వ వచనంలో 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, 7వ వచనంలో మరి అక్కడ 24:7లో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరే లేవనెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లుగా. ఎవరు ప్రవేశించాలంట నీలో? మహిమగల రాజు. మహిమగల రాజు ప్రవేశిస్తే, దేవుని ఆత్మ నీ మీదికి వస్తే నీలో ఉన్న చీకటి నిన్ను విడిచిపెట్టిపోతుంది. ఈ సాయంకాల సమయంలో వింటున్న వాక్యం ద్వారా, ఈ యొక్క మాటల ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు అదే స్థితిలో నువ్వు ఉంటున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు నువ్వు ఎలాగుంటున్నావో ఒకసారి పరీక్షించుకో. దేవుని యొక్క వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అదే స్థితిలో ఉండి 40 దినాలు ఉపవాసం ఉంటున్నావు, మనుషులకు కనబడేవారిగా నువ్వు ఉంటున్నావేమో, కానీ దేవుడికి ఇష్టకరంగా నువ్వు లేకపోతే. అందుకని ఒక దినమున సమయలు, ప్రవక్త అయిన సమయలు సౌలు దగ్గరికి పంపించినప్పుడు, పాత నిబంధనలో ఉన్న సౌలు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పాత నిబంధనలో ఉన్న సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సౌలు పిలిచి మరి రాజుగా అభిషేకించిన తర్వాత దేవుడు ఎలాగైతే చెప్తున్నాడో ఆ మాటకు నువ్వు లోబడాలి. అలాగ నువ్వు జీవించినప్పుడు, అలాగన నువ్వు దేవుడు చెప్పినట్లు నువ్వు చేయాలని చెప్పేసి అతన్ని అభిషేకించి ఒక రాజ్యాన్ని మరి రాజుగా నియమించినప్పుడు, ఇతని పరిపాలనలో ఎలాగుంటున్నాడంటే, ఇతనికి ఇష్టమైన వారిని కోరుకున్నాడు. ఇతనికి కావలసిన ధనము కానీ, మరి ఇతనికి కావలసిన ఐశ్వర్యము కానీ, ఇతనికి కావలసిన కొన్ని ఇతనికి అనుకూలమైన వాటిని ఇతను ఏం చేస్తున్నాడు? దేవుడు ఏమంటున్నాడంటే, మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు ఏం చెప్పినాడు? నేను చెప్పిన మాటకు నువ్వు లోబడాలి. దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. ఒకసారి హెచ్చరిక చేసినప్పుడు, దేవుడు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటకు లోబడితే నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాటి నుండి నువ్వు తెలుసుకోగలుగుతావు. అదేవిధంగా సౌలు విషయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించినాడు. దేవునికి ఇష్టకరంగా లేని బలులన్నీ కూడా అర్పిస్తున్నాడు. దేవునికి ఇష్టకరంగా లేని బలులు అర్పిస్తున్నప్పుడు మరి దేవునికి ఇష్టం లేదు. కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే,
ఇతనికి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నాడు. అందుకనే మరలా ఏమన్నాడంటే సమూయేలు ప్రవక్తను పిలిచి, ఒకసారి సమూయేలు ఇక్కడ రా అన్నప్పుడు ఇతన్ని నేనేం చెప్పినాను, ఇతను చేసే పని ఇది. అదేవిధంగా సేవకులు కూడా దేవుని యొక్క వాక్యమును వింటున్నప్పుడు, దేవుని యొక్క మాటల ద్వారా బోధిస్తున్నప్పుడు నువ్వు దేని కొరకు నువ్వు జీవిస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇష్టకరంగా లేకుండా ఈ లోకానుసారంగా నువ్వు వ్యక్తిగతంగా నీ జీవితంలో ఏదో నువ్వు వెళ్తున్నావేమో ముందుకు. కానీ జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను సేవలోకి పిలిచిన తర్వాత దేవునికి నమ్మకంగా నువ్వు జీవిస్తే దాని ప్రతిఫలమును చూస్తావు. అనేక ఆత్మలు నిత్యరాజ్యములు కడతావు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించినాడు భూమి మీదకి. ఎవరిని పంపించినాడు? తండ్రి అయిన దేవుడు కుమారుని పంపిస్తే తన కుమారుణ్ణే మన కొరకు వధించినప్పుడు ఆయన శ్రమలు మరి ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు మర్చిపోయే వారిగా ఉంటున్నావేమో. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ టీవీ కార్యక్రమం ద్వారా నువ్వు చూస్తున్నప్పుడు నీ జీవితంలో ఉన్న నిందలు, అవమానములు, మరి శ్రమలన్నీ కూడా నువ్వు అనుకోవచ్చు, ఈ దేవుని నమ్మినందుకే నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ దేవుని నేను నమ్మినందుకే ఈ శోధన వచ్చింది, నువ్వు ఈ దేవుని నమ్మినందుకే నాకు ఈ బాధలు. కానీ యోబు అనుకోలేదు ఆ మాదిరిగా. ప్రియులారా, గమనించాలి. దేవుని ఒక వాక్యం ద్వారా వింటున్నప్పుడు జాగ్రత్తగా నువ్వు గమనించాలి. ఎందుకంటే యథార్థతను మాత్రమే కలుగుతున్నాడు. యోబు గ్రంథంలో 33వ అధ్యాయంలో చదవబడిన వాక్యం ద్వారా 2వ వచనములో నా నోట నా నాలుక ఆడుతున్నది కానీ నా హృదయంలో నుంచి వచ్చే యథార్థతను మాట్లాడుతున్నాడంట. ఏం మాట్లాడుతున్నాడంట? హృదయంలో నుంచి వచ్చే యథార్థత కలిగిన మాటలే మాట్లాడుతున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఆ వ్యాధిలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. ఈ శ్రమల దినాలని నువ్వు ఉపవాసం ఉంటున్నావేమో, టీవీ ముందర కూర్చొని దేవుని ఒక వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి అన్న తమ్ముడు చెల్లెలు, మరి ఒక వాక్యం ద్వారా తన నీ జీవితంలో ఒక గొప్ప మార్పును చూడాలి. ఆ శాపము నుండి కొట్టివేయబడాలి. ఆ పాపము నుండి నువ్వు విడిపించబడాలి. ఇప్పుడు ఈ దినాల్లో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత సెల్ తీసుకుంటున్నప్పుడు ఓపెన్ చేస్తున్నావు, పాపంలోనికి వెళ్తున్నావు. నువ్వు వాక్యం ముందర టీవీ ముందర కూర్చుంటున్నావు, కానీ సీరియల్ నువ్వు చూస్తున్నప్పుడు ఇది రేపు ఏమి అవుతుందో, రేపేమి జరుగుతుందో, రేపేమి జరుగుతుందో అంటున్నావు. కానీ నీ జీవితంలో ఏమి జరుగుతుందో నువ్వు గ్రహించట్లేదు. నీ మీదకి వచ్చిన శాపము కొట్టివేయబడట్లేదు. దేవుని దగ్గర వచ్చే దీవెనలు నువ్వు పొందుకోవట్లేదు. మందిరానికి వెళ్తున్నావు, ఎలాగ వెళ్తున్నావు? మనుషులకు కనబడేవారిగా నువ్వు వెళ్తున్నావేమో. జాగ్రత్తగా వినాలి దేవుని ఒక వాక్యం ద్వారా. సౌలు కూడా, పాత నిబంధనలో ఉన్న సౌలు, ఆ యొక్క వ్యక్తి దేవుడు చెప్పిన మాటకు ఏం చేసినాడంటే, దేవుడు చెప్పినట్లుగా అతను లోబడింటే దేవుడు అధికారాన్ని ఇచ్చి అభిషేకించి ఆ యొక్క దేవుని మాట తిరస్కరించినందువలన అతని మీదకి దురాత్మ వచ్చింది. ఎందుకంటే దేవుని మాట విననందువలన. దేవునికి ఇష్టకరంగా నువ్వు జీవిస్తే అదేవిధంగా, అందుకే నేను ఇలాగ చెప్పాను, నేను వాక్యంలో చదువుతున్నప్పుడు, ఈ మనుషుడు దేనికి భయపడతాడంట? దేవునికి భయపడాడు, కానీ దేనికి భయపడతాడు? దయ్యానికి భయపడతాడు. రాత్రి వేళ పడుకున్నప్పుడు నిద్ర రాక ఇటు అటు పొర్లుతుంటావు. అందుకనే కీర్తనకారుడైన దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ప్రార్థనకు జవాబు వచ్చేది. దేవుని పట్ల నమ్మకం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు తన జీవితంలో. అదేవిధంగా దేవుని మాట మరి సౌలు విననందువలన ఏం జరిగిందంటే, అక్కడ మరలా దావీదు దగ్గరికి వెళ్ళాడు. గొర్రెలు కాసుకుంటున్న దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దావీదుకు ఎదురుపడినప్పుడు అక్కడ సమూయేలు ప్రవక్త అతన్ని చూసినప్పుడు ఏమనుకుంటున్నాడంటే, ఇతడు బాలుడు కదా అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే, చిన్న పెద్ద ఏది చూడట్లేదు. నీ రూపంలో నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు, నీ హృదయాన్ని చూసేవాడిగా ఉన్నాడు. అదేవిధంగా దావీదును చూసినప్పుడు, ఇదిగో సమూయేలు, నువ్వైతే పై రూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావు, నేనైతే హృదయాన్ని చూస్తున్నాను. హృదయంతరంగాలను ఎరిగిన దేవుడు. అదేవిధంగా ఈ ఒక వాక్యం ద్వారా నువ్వు వింటున్నప్పుడు నన్ను ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక పాపంలో నువ్వు ప్రార్థనకు వెళ్తూ కూడా వ్యభిచారములో ఉంటూ పాపం చేస్తూ దేవుని మందిరానికి వచ్చి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావేమో. దేవునికి ఇష్టకరంగా నువ్వు లేకుండా అలాగున నువ్వు జీవిస్తే చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఈ ఆత్మ నిన్ను విడిచిపెట్టిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్యం టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఈ యొక్క మాటల ద్వారా వింటున్నప్పుడు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే, అందుకనే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకున్నాడు 24 కీర్తనలో 7వ వచనంలో అదే మాట రాయబడింది. 9వ వచనంలో
అదే మాట రాయబడింది. మిమ్మును మీరు లేవనెత్తుకోవాలి. ఎవరు లేవనెత్తుకోవాలి? మిమ్మును మీరు లేవనెత్తుకున్నప్పుడు మహిమగల ఆత్మ నీ మీదికి దిగి వస్తుందంట. ఏం దిగి వస్తుందంట? మహిమగల ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీలో ఉన్న దురాత్ముడు నిన్ను విడిచిపెట్టిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు, ఈ మరి ఒక టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్నప్పుడు, ఈ యొక్క ఛానల్ ద్వారా వింటున్నప్పుడు నీ జీవితంలో మార్పు చెందాలి. ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు, అదేవిధంగా రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో మరి అక్కడ కొన్ని వచనాల్లో వాక్యం మనం చదువుకుంటున్నప్పుడు, ఎలీషా అనే ప్రవక్త అక్కడికి వెళ్తున్నప్పుడు, తరచుగా ఆ ప్రాంతానికి వెళ్తూ ఆ సేవకుడు, ఆ దైవజనుడు ఆ ప్రాంతంలో వెళ్ళి ప్రార్థన చేస్తూ సువార్త అందిస్తూ దేవుని మాటలు వారికి తెలియపరుస్తున్నప్పుడు, ఒక అన్యురాలు, దేవుని వెరగని వ్యక్తి సునేమీరాలనే ఆ యొక్క స్త్రీ ఆ ప్రాంతంలో ఇతన్ని గమనించేదన్నమాట. కానీ ఈయన ఎవరో తెలియదు, ఈ వ్యక్తి ఎవరని తెలియదు. కానీ ఇతడు, ఈ సేవకుడు అక్కడికి వస్తున్నప్పుడు పోతున్నప్పుడు గమనించేది. ఎందుకంటే ఇటువంటి గొప్ప దైవజనులు ఉన్నారు. గొప్ప దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ జీవితంలో నువ్వు లోబడితే, నువ్వు తెలుసుకుంటే, నువ్వు గ్రహిస్తే హృదయంలో నుంచి వచ్చే యథార్థతను మాత్రమే నువ్వు పలుకుతావు. ఈ నాలుక నుండి నువ్వు, అందుకనే యోబు విషయంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఒక మనిషి నోరు తెరిస్తే అంట, ఈ నాలుక నోరు తెరిస్తే ఏం మాట్లాడుతుంది? శాపవచనాలు పలుకుతున్నారు. కుటుంబంలో శాంతి ఉండదు. అన్నదమ్ములు అంటే, అన్న అంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు. అన్న అంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు. అక్క అంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అక్కకు పడదు. ఎందుకంటే ఆ దినాల్లో మరి మొట్టమొదటిగా యేసు ప్రభు వారు ఆయన ప్రణాళిక చొప్పున మరి ఏదైనా వనమందు ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత వారి మీద మహిమను కోల్పోయిన తర్వాత ఈ శాపం వారి మీదకి వచ్చింది. ఎందుకంటే వారు, ఆదాము అవ్వ ఆ ఏదైనా తోటలో దేవునికి ఇష్టకరంగా, ఆయన నమ్మకంగా ఉంటారని దేవుని ఆత్మచేత కప్పబడింది. అక్కడ ఆ స్థలంలో వారు జీవిస్తున్నప్పుడు అలాగ చూసుకొని వెళ్ళేవాడు. ఆ ప్రాంతంలో ఆ తోటలో ఉంటున్నప్పుడు అలాగా సాయంకాలం పూట అలాగ వచ్చేవాడు. ఉదయకాలంలో అలాగ వచ్చి వారితో పాటు తన కుమారులతో కలిసి అలాగా యేసు ప్రభు వారు అక్కడ గడిపేవాడు. ఆ విధంగా ఉంటున్నప్పుడు చెప్పినాడు ఒక దినాన, ఏమన్నాడంటే, ఇక్కడ మంచిదే కానీ చెడ్డదే కానీ ఈ వృక్ష ఫలములలో ఏ వృక్ష ఫలమునైనా నువ్వు తిను, కానీ ఈ వృక్ష ఫలమును తిన్ననాడు నువ్వు నిశ్చయముగా చస్తావని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. తర్వాత అక్కడ మాట్లాడుతున్నప్పుడు వారు ఎప్పుడైతే ఇది రమ్యముగా కనపడుతుంది, పాపము దగ్గర నువ్వు వ్యభిచారము పాపానికి వెళ్తున్నావు, నువ్వు మందిరానికి వస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థనలో ఉంటున్నావు, యథావిధిగా నువ్వు పాపం చేస్తూ మందిరానికి వస్తూ ఉంటే ఏమొస్తుంది? నీ మీదికి శాపం వస్తుంది. నీ అంతా నువ్వు కొని తెచ్చుకుంటున్నావు ఈ శాపమునండి. అలాగనే తినవద్దన్న పండు తిన్నందువలన ఏం జరిగిందంటే వారి మీద మహిమను కోల్పోబడినారు. వాళ్ళు ఏం కోల్పోబడినారు? వారి మీదకి శాపం వచ్చింది. ఇక్కడ నేను వివరణగా మరి ఈ యొక్క ఆదామును అవ్వను గురించి వారు ఆ యొక్క సమయంలో మరి నేను 2 మాటలు నేను వివరిస్తాను. ఎందుకంటే అక్కడ ఏదైనా తోటలో ఆదామును అవ్వను అక్కడ ఆ తోటలో ఉన్నప్పుడు వారు ఏమన్నారంటే, అక్కడ యేసు ప్రభు వారు అక్కడ వస్తూ పోతున్నప్పుడు అక్కడ అవ్వ వెళ్ళింది, ఆ తోట దగ్గరికి వెళ్ళి ఆ పండు వృక్షఫలం తీసుకొని వెళ్ళి ఆ స్థలంలో నిలబడినప్పుడు ఒక సర్పం ఆమె దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతుందంటే, ఈ పండు నువ్వు తింటున్నప్పుడు ఆ కంటికి ఎలాగుంటుందంటే, ఆ పండు చూస్తున్నప్పుడు రమ్యముగా కనపడుతుందంట, తింటే ఎలాగుంటుందని. అదేవిధంగా ఆ పండును తినేదానికి చూస్తున్నప్పుడు తినాలని ఆశ పుట్టించింది. అలాగనే మరి వారు తిన్న తర్వాత అవ్వ తిని ఎవరికి ఇచ్చింది? అవ్వ తిని ఆదాముకి ఇచ్చింది. ఆదాముకి ఇచ్చిన తర్వాత ఆదాము ఏం చేశాడంటే, ఆ పండు తీసుకొని తిన్న తర్వాత అతడు మరి దేవుడు ఏమన్నాడంట, తింటున్న సమయంలో ఆదామా అన్నాడు, అంతే. ఇక్కడ ఆగిపోయేసింది. ఇక్కడ ఈ స్వరంలో ఇలాగనే ఆగిపోయింది. అందుకని స్త్రీలైన వారికి ఉండదు. ఇక్కడ ఆ పండు మింగుతున్నప్పుడు కడుపులోకి వెళ్ళిపోయింది, తినేసింది అక్కడ. తర్వాత ఈ ఆదామును పిలిచినప్పుడు ఇక్కడ ఆగిపోయింది ఆ పండు. ఆదామా అన్నప్పుడు ఆ స్వరం అక్కడ ఆగిపోయింది. ఏదైనా తోటలో ఆయన ఆ యొక్క సమయంలో ఏదైనా తోటలో ఉంటున్నప్పుడు వారితో గడుపుతున్నప్పుడు ఒక దినాన ఆ దినమున యేసు ప్రభు వారు ఆ స్థలంలోనికి వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు వారు ఆ దినాల్లోనే సాకులు చెప్పుకోగలిగినారు. ప్రభువా నేను చేసింది తప్పే నాయనా, తండ్రి నేను చేసింది తప్పే, నీ మాటకు వ్యతిరేకంగా నేను జీవించినాను, నువ్వు చెప్పిన ఆజ్ఞను నేను అతిక్రమించినానని ఒక మాటకు లోబడి ఏం చేసినాడంటే, లోబడి ఒప్పుకునింటే అక్కడ అంత ఉండేది కాదు. కానీ ఈ సమయంలో మరి అక్కడ
ఆదామా ఆదామా అన్నప్పుడు ఎక్కడికి వచ్చినాడు? ఆ చెట్టు చాటున దాముకొని ఉన్నాడు. ఎక్కడ దాముకొని ఉన్నాడు? చెట్టు చాటున దాముకొని ఆ స్థలములో అక్కడ నిలబడినప్పుడు, అప్పుడు ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రభువా, ఇదిగో ఈమెనే నాకు ఇచ్చినావు, ఈమె ద్వారా నేను ఈ పండు తిన్నానని. అలాగన ఒకరి మీదకి ఒకరు సాకులు చెప్పుకోగలిగినారు. ఆదాము అవ్వ మీదకి చెప్పినప్పుడు అవ్వ ఎవరి మీదకి చెప్పింది? సర్పం మీదకి చెప్పుకునేది. సర్పం మీదకి చెప్పినప్పుడు అక్కడ వారి మీదకి దేవుని ఒక ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఆదాము, నువ్వు చెమటోర్చి కష్టపడి నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేయాలా? కష్టపడి చెమటోర్చి నువ్వు కష్టపడి బ్రతుకు. అదేవిధంగా స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు పిల్లలను కనున్నప్పుడు ప్రసవ వేదనతో నువ్వు పిల్లలు కను అన్నాడు. సర్పంతో అన్నప్పుడు నువ్వు భూమి మీద నిన్ను నరుడు చూసినప్పుడు తల మీద కొట్టి నిన్ను చంపుతాడు, అదేవిధంగా భూమి మీద పాకుతూ మట్టి తిని బ్రతుకుదు అన్నాడు. ఆ మట్టి ఎవరంటే నువ్వు నేను మాత్రమే. ఎందుకంటే ఆ ప్రణాళిక ఆయన మహిమను కోల్పోయిన తర్వాత దేవుడు ఏం చేసినాడు? మట్టి తీసి మనిషిని చేసి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదిన తర్వాత ఈ మనుషుడు జీవాత్మ అయినాడు. ఏ ఆత్మ అయినాడు? జీవాత్మ అయినాడు. ఈ మహిమ గల ఆత్మ మీ మీద ఉన్నప్పుడు దేవుని మహిమను కోల్పోయినావు కాబట్టే మరలా తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించినాడు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా, ఇదిగో నేను వెళుతున్నాను, నాకు ముందుగా ఎవరు పంపిస్తానన్నాడు? పరిశుద్ధాత్మను పంపిస్తానంటున్నాడు. అదేవిధంగా ఈ యొక్క సమయంలో దేవుని ఒక వాక్యం ద్వారా వింటున్నప్పుడు యోబు విషయంలో యథార్థత కలిగినాడు, నమ్మకాన్ని కలిగినాడు. వారి జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి, ఎన్నో అవమానములు వచ్చినాయి. కుటుంబంలో శాంతి లేక, సమాధానము లేకుండా వారి జీవితంలో ఎలాగుంటున్నారంటే భయంకరంగా అన్ని శ్రమలు అనుభవించినప్పుడు కూడా, కానీ లాస్ట్కి చివరికి ఎవరికి తప్పలేదంటే భార్యకి తప్పలేదు. తన పిల్లలు చనిపోయినారు, ఆస్తి కోల్పోయినాడు, స్నేహితులు విడిచిపెట్టిపోయినారు, బంధుమిత్రులు విడిచిపెట్టిపోయినారు, ఆయన వారు విడిచిపెట్టిపోయినారు. లాస్ట్గా చివరిగా ఇతన్ని ఎక్కడ ఉంటున్నాడంటే మట్టి మీద అక్షర పంజరము వలె అక్కడ మోకాల మీద అక్కడ కూర్చొని ఉన్నప్పుడు, సిల్ల పెంకులతో గోక్కుంటున్నప్పుడు శరీరం అంతా కూడా, ఇక్కడ మనం చదువుతున్నప్పుడు మీరు చూసుకోండి 16వ అధ్యాయంలో మొదట్లో నుంచి చివరి వచనాల వరకు, 17వ అధ్యాయంలో మొదటి నుంచి చివరి వచనాల వరకు, అదేవిధంగా 19వ అధ్యాయంలో మొదట్లో నుంచి చివరి వరకు చదువుతున్నప్పుడు ఈ యొక్క వాక్యం ద్వారా తన జీవిత చరిత్ర అంతా కూడా శ్రమలు నిందలు, అందుకనే రెండంతలుగా దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అలాగున తన జీవితంలో ఇక్కడ ఏమంటున్నాడంటే 17వ వచనంలో, ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నదంట, రక్తము చేత అక్కడ మరణాంతం వరకు ఆ కన్ను రెప్పల మీద మరణం పొంచుకొని ఉన్నది. ఇతను ఎప్పుడు చస్తాడా, ఈడు ఎప్పుడు చస్తాడా అని పొంచుకుంటాడు. అదేవిధంగా కుటుంబంలో కూడా ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు, కాలు చేయి పడిపోయో, లేకపోతే ఈ యొక్క వ్యక్తికి పక్షవాతం వచ్చో, ఎందుకంటే అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు మతికి వస్తాడు దేవుడు, అంతవరకు మతికి రాడు. అందుకని 14వ అధ్యాయంలో మీరు చూసుకుంటున్నప్పుడు 14వ దావీదు సంకీర్తనకారుడైన దావీదు మాట్లాడుతున్నప్పుడు అక్కడ మొదట్లో నుంచి బుద్ధిలే 14వ అధ్యాయంలో మొదటి వచనంలో నుంచి, అదేవిధంగా దావీదు రాసిన కీర్తన గ్రంథంలో 53వ అధ్యాయంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారంట. ఎక్కడ అనుకుంటారంట? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. వారు గర్వం పట్టినవారు, అహంకారులు, దేవుని మాటలను తిరస్కరించేవారు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు. అటువంటి వారు దేవుని మాటలు వినరు. ఈ యొక్క సమయంలో టీవీ కార్యక్రమం ద్వారా నువ్వు చూస్తున్నప్పుడు, అలాగనే కుటుంబంలో ఆ యొక్క శ్రమ వచ్చినప్పుడు అక్కడ ఆ యోబును అలాగనే బయట వేసినప్పుడు ఈ మరణం అంచుల వరకు నేలంతా కూడా రక్తం చేత కప్పబడిందంట. ఆ స్థలం అంతా కూడా మరణము పొంచుకొని ఉన్నదంట. అతను కూర్చున్నప్పుడు అక్కడ చేయి పెడుతూ ఇక్కడ ఎలాగుంటున్నాడంటే ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏం మిగిలినాయి? ఈ శరీరంలో అవయవాలన్నీ కూడా జిబజిబలాడుతూ ఇక్కడ చేయి పెడితే ఈ వాళ్ళకు వచ్చేది. అంటే ఆ వ్యక్తి ఎలాగ జీవించగలిగినాడు? దేవుడు ఏం చెప్పినాడు? నీవు ఆత్మను, శరీరాన్ని ముట్టగలుగుతావేమో కానీ ఆత్మను నువ్వు ముట్టేదానికి నీకు అధికారం లేదు. ఏమంటున్నాడు అక్కడ? శరీరాన్ని ముట్టగలుగుతావేమో కానీ ఆత్మను ముట్టేదానికి నీకు అధికారం లేదని వాక్యం సెలవిస్తుంది. స్పష్టంగా ఈ ఒక వాక్యం ద్వారా నువ్వు వింటున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి మీద ఇట్లా చేయి పెడితే, ఇక్కడ ఈ ప్రాంతంలో నువ్వు 16వ అధ్యాయం ఫుల్గా చదివినప్పుడు, 17 కానీ 19వ అధ్యాయం కానీ ఫుల్గా చదివినప్పుడు తన స్నేహితులు, బంధుమిత్రులు చూసేదానికి వస్తున్నారు అతని దగ్గరికి.
గుంపులు గుంపులుగా ఇటువంటి దైవజనుడు ఇతనికి ఎందుకు వచ్చింది ఈ బాధ, ఇతనికి ఎందుకు వచ్చింది శ్రమ అని ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామంలో ఉండేవారు, పల్లెల్లో ఉండేవారు అనేక మంది ఇటువంటి గొప్ప దైవజనుడే ఇతనికి ఎందుకు వచ్చింది ఈ శ్రమ అని చెప్పి అతను చూడ్నికి వచ్చినప్పుడు అనుకునేవారంట. చాలా మంది మాట్లాడేవారు, ఏమని మాట్లాడుతున్నారు, ఇతనికి ఎందుకు ఈ యొక్క శోధన వచ్చింది, ఈ దేవుని నమ్మినందుకే కదా, యేసు ప్రభును నమ్మినందుకే కదా ఈ శోధన, ఇది యేసు ప్రభుని నమ్మినందుకే కదా ఈ శ్రమలు, యేసు ప్రభుని నమ్మినందుకే. ఇలాగన అనేక విధాలుగా మరి వారు మాట్లాడేవారిగా ఉన్నారు. తన స్నేహితులు కూడా అక్కడ ఏమంటున్నారంటే మరి మరి ఇక్కడ ఏమంటున్నారంటే 19వ అధ్యాయం ఒకసారి మనం చదువుకుందాము. యోబు గ్రంథము 19వ అధ్యాయము మొదట్లో నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాము. అంతటా యోబు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చి, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతుదురు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ అంతటా యోబు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చి, మీరు ఎన్నాళ్ళు నన్ను బాధింతుదురు, ఎన్నాళ్ళు మీరు మాటల చేత నన్ను నలగగొట్టుదురు, 10 మారులు మీరు నన్ను మాట్లాడినను నిందించినను సిగ్గు లేకుండా మీరు నన్ను బాధించిన కానీ. ఏమంటున్నాడంటే, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధ పెడతారు, ఎన్నాళ్ళు నన్ను వేధిస్తారు, ఎన్నాళ్ళు. ఎవరు వీరంటే అయిన వారే, సొంత వారే, అన్నదమ్ములే, రక్త సంబంధికులే, చుట్టుపక్కల ఉన్నవారే. లాస్ట్కి చివరిగా తన భార్య కూడా ఏమనిందంటే, ఇదిగో నీ దేవుని నువ్వు దూషించి మరణము కమ్మనింది. ఏమని చెప్పింది, నీ దేవుని నువ్వు దూషించి మరణము కా అన్నప్పుడు మరణించేదానికి ఆయన నమ్మకం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నేను దిగంబరిగా వచ్చినాను, నేను మరలా దిగంబరిగా నేను వెళ్తాను అంటే ఒక వచ్చిన శాపం అంతా కూడా కొట్టివేయబడి రెండంతల దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. అలాగనే ఇక్కడ ఏమంటున్నారంటే, స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ అయిన వారు కానీ అందరూ చూసేదానికి వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు, యోబును చూసేదానికి వస్తున్నారు. యోబును చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇతను ఎండలో ఉన్నాడు. ఎక్కడ ఉంటున్నాడంట, ఎండలో. ఇప్పుడు ఉదాహరణకి జ్ఞాపకం చేసుకోండి, కుటుంబంలో ఉన్నవారు ఒకసారి అది స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, అన్న అయినా సరే, తమ్ముడైనా సరే, సొంతము కడుపున పుట్టిన తల్లి కడుపున నువ్వు పుట్టి ద్వేషిస్తున్నావేమో, సొంతము తండ్రి కడుపున నువ్వు పుట్టి తండ్రిని నువ్వు ద్వేషిస్తున్నావేమో, నువ్వు మాట్లాడుతున్నావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ టీవీ కార్యక్రమం ద్వారా నువ్వు చూస్తున్నప్పుడు ఆ శాపము నీ మీదికి రాకున్నట్లుగా వాక్యంలో రాయబడింది, తల్లిదండ్రులను దూషించిన వాడు ఏం పెరుగుతాయంట, వారిని లోయ కాకులు వారిని పెరుగుతాయి. వాక్యంలో రాయబడిన రీతిలో అలాగున నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ తండ్రిని నువ్వు చూసి నువ్వు బయట వేస్తున్నావేమో. అలాగనే యోబు విషయంలో తన జీవితంలో తన భార్య ఏమంటుందంటే, అందరు కోల్పోయినారు, స్నేహితులు పోయినారు, అన్నదమ్ములు విడిచిపోయినారు, బంధుమిత్రులు అయిపోయినారు, అందరూ సర్వమే కోల్పోయినాడు యోబు. ఎవరు మిగిలినారు, లాస్ట్కి భార్య మిగిలింది. ఎవరు మిగిలినారు, భార్య మిగిలింది. కానీ భార్యకు తప్పదు ఎప్పటికైనా కానీ, ఈడు ఎప్పుడు చస్తాడా అని నువ్వు అనుకుంటున్నావేమో, ఈడు ఎప్పుడు చస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో. అదేవిధంగా నీకు శ్రమ వచ్చినప్పుడు కానీ భార్య ఉంటే భర్తను చూడగలుగుతుంది, ద్వేషించగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, అన్ని సేవలు చేయగలుగుతుంది, కానీ మాట్లాడగలుగుతుంది. కానీ ఒక దినమున ఆమెలో కూడా ఏమనిపిస్తుంది, ఎన్ని దినాలు నేను ఈ యొక్క సేవ చేయాలి, ఇటు చస్తే బాగుంటుంది కదా అని నీ మనసులో అనుకుంటున్నావేమో. కానీ నీ ఆత్మ ఎంతో విలువైనది, ఈ ఊపిరి ఎంతో విలువైనది. నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా వాడు ఏ ఆత్మ అయినాడంట, జీవాత్మ అయినాడు. అదేవిధంగా యోబు విషయంలో శరీరంలో నలిగిపోయినాడు, శ్రమల్లో, నిందల్లో, అవమానంలో నలిగిపోయినాడు. వీరిని బాధించేవారు ఇక్కడ 19వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, ఎన్నాళ్ళు మీరు, 2వ వచనంలో 19:2లో, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతుదురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు. ఎన్నాళ్ళు ఏ వ్యక్తికైనా అతను పడకలో ఉన్నాడు, వ్యాధిలో ఉన్నాడు, రోగంలో ఉన్నాడు, సగం కుమిలిపోతున్నాడు, బాధపడుతున్న వ్యక్తిని నువ్వు ఇంకా నలగొడుతున్నావేమో. చివరికి ఏమనుకుంటాడంటే, తన జీవితంలో నేను చస్తే బాగుంటుంది కదా అని. అలాగా ప్రేరేపించేవాడు సాతానుడు, అలాగా ఈడ్చుకొని వెళ్ళేవాడు సాతానుడు. నీ జీవితంలో నీ ఆత్మ నీ శరీరంలో పెట్టినవాడు అది ఒక గొప్ప దేవుడు అని నువ్వు గుర్తెరగాలి. నిజరక్షకుడు ఆయన చెప్పిన మాట మేరకు, ఇదిగో నేను ఆయన సిలువ వేసిన తర్వాత, ఆయన సమాధిలోనికి వెళ్ళిన తర్వాత, చివరిగా నేను ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మత్తయి రాసిన సువార్త పరిశుద్ధమైన లేఖన గ్రంథములో మత్తయి రాసిన సువార్త
12వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 12, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 12:40 వచ్చినాం అనుకుంటా. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 40 వచ్చినాం. ఇక్కడ యోనా 3 రాత్రులు 3 పగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగైతే ఉండెనో అలాగునే మనిషి కుమారుడు కూడా ఎక్కడ ఉన్నాడంట? భూగర్భంలో ఉన్నాడంట. 3 రాత్రులు 3 పగళ్ళు యోనా ఏ విధంగా అయితే తిమింగలము కడుపులో ఉన్నాడో, అంటే శాప కడుపులో యోనా ఏం చేసినాడంటే తన జీవితంలో యోనాగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నినివే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను. దేవుడు ఏమంటున్నాడు? నేను నినివే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను. నువ్వు వెళ్ళమన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తర్సిస్సుకు వెళ్ళే ఓడ ఎక్కినాడు. ఎక్కడికి వెళ్ళినాడు? నినివే పట్టణానికి పొమ్మన్నప్పుడు తర్సిస్సు వెళ్ళే ఓడను ఎక్కినాడు. ఇది ఆ ఓడ నావికుడు చూస్తున్నప్పుడు భయంకరంగా దేవుడు ఏం చేసినాడు? గాలులు లేపినాడు, తుఫాను లేపినాడు, భయంకరంగా అలల చేత కొట్టబడుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే వారు ఇతను అడుగు భాగంలో పడుకొని నిద్రపోతున్నాడు. యోనా అడుగు భాగంలో పడుకొని నిద్రపోతున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఈ కీడు ఎవరి నుంచి వచ్చింది, ఈ ఉగ్రత ఎవరి నుంచి వచ్చిందో మనం సీట్లు వేసుకుందాం రాని ఆ ఓడ నావికుడు పిలిచినప్పుడు ఇది ఎవరి నుంచి వచ్చిందా అని చెప్పి ఆ ఓడ నావికుడు సీట్లు వేసినప్పుడు ఎవరి పేరు వచ్చింది? మరి అక్కడ యోనా అని పేరు వచ్చింది. అక్కడ ఎవరి మీదకి వచ్చింది? యోనా అనే వ్యక్తి పేరు మీద వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఈ కీడు ఎవరి నుంచి వచ్చిందని అన్నప్పుడు అక్కడ నన్ను ఎత్తి సముద్రంలో పడివేయి అంటే చావనికైనా సిద్ధంగా ఉన్నా కానీ దేవుని మాటలు చెప్పేదానికి నువ్వు సిద్ధంగా లేవు. దేవుని అంగీకరిస్తున్నావు కానీ దేవుని మాటలు ఆ సువార్తను ప్రకటించేదానికి నువ్వు సిద్ధంగా లేవు. కానీ నన్ను సముద్రంలో వెయ్యి పడివేయి అన్నప్పుడు ఆ యొక్క ఓడ నావికుడు వారందరూ కలిసి సముద్రంలో పడివేసిన తర్వాత ఏం మింగింది? అతన్ని చేప మింగివేసింది. చేప మింగివేసిన తర్వాత 3 రాత్రులు చేప కడుపులో ఉండి ఆ వ్యసనం, ఆ బాధ, ఆ నీసు, ఆ బాధ తట్టుకోలేక అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. అలాగనే దైవజనులు సేవకులైన వారు కూడా దేవుడు చెప్తున్నప్పుడు నీవు భూమి మీద ఉండగానే తీర్మానం కలిగి ఉండాలి. ఈ ఆత్మ నిన్ను విడిచిపెట్టిపోయిన తర్వాత కాదు. ధనవంతుడు లాజరును మనం జ్ఞాపకం చేసుకుంటప్పుడు ధనవంతుడు భూమి మీద ఉన్నంత వరకు విర్రవీగినాడు. పేద లాజరుడు అయిన వాడు మరి ఆ యొక్క రొట్టె ముక్కలు నేర్కొని తింటూ పేదరికంలో ఉండి అలాగే చనిపోయినాడు. ఒక దినమున 2 చనిపోయినారు. కానీ తండ్రి కురిపార్శ్వమున అబ్రహాము రొమ్మున మరి ఒక వ్యక్తి మరి ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు ఏమంటాడు? పేద లాజరు ఎక్కడ ఉన్నాడంట? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకములు యాతన పడుతున్నాడంట. అప్పుడు అంటున్నాడంట నా అన్నదమ్ములు ఉన్నారు, నా రక్త సంబంధికులు ఉన్నారు, నేను వెళ్ళి ఒక మాట చెప్తానంటే ఒక్కసారే సావైనా మరణమైనా ఈ జీవము నిన్ను విడిచిపెట్టిపోతే నువ్వు అనుకోవచ్చు కుక్కనో పందినో మనిషినో మళ్ళా జన్మ పుడతాననుకుంటావేమో. కానీ నువ్వు దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది నీవు తీర్మానం ఏం కలిగి ఉండాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలా. ఏం కలిగి ఉండాలా? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. ప్రాణం ఉండగానే దేవుని నువ్వు తెలుసుకోవాలి. యెషయా గ్రంథంలో రాయబడింది ఎద్దు యజమానుని ఎరుగును, గాడిద తన సొంత తోటి తెలుసుకుని. నోరు లేని పశువు తెలుసుకుంటున్నప్పుడు నిన్ను నన్ను సృష్టించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నిజమైన దేవుడు నువ్వు గుర్తెరగలేకపోతున్నావు. ఈ లోకంలో నువ్వు శాశ్వతం అనుకుంటావు. ఒక దినమున నువ్వు చనిపోతావు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? చచ్చిపోతేనే నీకు తెలుస్తుంది. నువ్వు బలవంతంగా చనిపోతే, ఉరి వేసుకొని చచ్చిపోతే నరక యాతన చూస్తావు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది 6వ అధ్యాయం 12వ వచనములో ఏమని రాయబడిందంటే ఆ మాటలు అక్కడ ఆకాశ మండలంలో దురాత్మల సమూహం ఉంటుందంట. భూమి మీద నిన్ను ఇట్లా బ్రతికున్నప్పుడు ఈ బాధ కలిగి ఉన్నావు, చచ్చిపోయిన తర్వాత 2 యాతన నువ్వు అనుభవిస్తావు. నువ్వు అనుకుంటావు నువ్వు దేవుడు పిలవకుండానే నువ్వు చనిపోతే, దేవుడు నిన్ను పిలవకుండానే నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నువ్వు అనుకోవచ్చు న్యాయ తీర్పులోనికి వెళ్తావు. దేవుడు వస్తున్నప్పుడు ఆయన ఆగమనముతో మేఘారుడై భూమి మీదకి వస్తున్నప్పుడు సకల గోత్రములు కలిగిన వారు రొమ్ములు కొట్టుకొని ప్రలాపిస్తారు. అప్పుడు తల్లి జాడ పిల్లకు లేక
పిల్లజాడ తల్లికి లేక చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలై ఏడ్చే రోజు వస్తుంది. కానీ ఇక్కడ మనం చదువుతున్నప్పుడు యోబు గ్రంథంలో 33వ అధ్యాయం ధ్యానం చేస్తున్నప్పుడు 16వ అధ్యాయము 17వ అధ్యాయము 19వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ మాటలన్నీ కూడా నువ్వు వింటున్నావు. టీవీ కార్యక్రమం ద్వారా నువ్వు కూర్చుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఒక దినమున నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావో నువ్వు తీర్మానం కలిగి ఉండు. అలాగనే యోనా విషయంలో కూడా చెప్పినప్పుడు నేను నినివే పట్టణాన్ని నేను నాశనం చెప్తున్నా, నినివే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాన్నప్పుడు ఇతను వెళ్ళలేదు. శాప కడుపులో ఉన్న తర్వాత, ఆ వేదన బాధ కలిగిన తర్వాత నినివే పట్టణం, ప్రభువా నన్ను క్షమించు, నేను వెళ్తాను అంటే, ఒక బాధ, ఒక వేదన, ఒక శ్రమ వచ్చిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి రాకూడదు. ఒక రోగము నీ దగ్గరికి వచ్చినప్పుడే దేవుని దగ్గరికి రాకూడదు. ఏదో రోగం కొరకు, స్వస్థత కొరకు, నీ అనారోగ్యం కొరకు దేవుని దగ్గరికి రాగాకు. నిజంగా నీ హృదయపూర్వకంగా నిజ రక్షకుడిని నీ హృదయంలో చేర్చుకో. ఎద్దు యజమానుని ఎరుగుతుందంట. ఎవరిని ఎరుగుతుంది? యజమానుడు ఎవరో. ఒక యజమానుని, ఒక ఎద్దు నోరు లేని పశువు ఎరుగుతున్నప్పుడు, మరి నోరు లేని ఒక గాడిద ఎరుగుతున్నప్పుడు తన సొంత దొడ్డి ఎక్కడో అని తెలుసుకుని నువ్వు ఎక్కడన్నా ఇడిచిపెట్టు, తిరిగి తన గృహానికి వెళ్తుంది. కరెక్ట్గా అతను ఏ స్థలంలో తన యజమానుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి సాయంకాలంకంతా వెళ్ళిపోతుంది. అలాగూ నేను చనిపోతే నీ యజమానుడు ఎవరో గుర్తెరగాలి, నిజ రక్షకుడు ఎవరో నువ్వు గుర్తెరగాలి, నిజ దేవుడు ఎవరో నువ్వు గుర్తెరగాలి. నువ్వు గుర్తెరిగినప్పుడు ఆయన నువ్వు గుర్తించగలుగుతావు. నువ్వు కనిపెడితే నువ్వు బాగుపడతావు, దేవుని నువ్వు అంగీకరిస్తే. అందుకని ఇక్కడ యోనాని ఎందుకు దేవుడు పోల్చుకున్నాడంటే, 3 రాత్రులు 3 పగళ్ళు ఎక్కడ ఉన్నాడంట? త్రిమింగళం కడుపులో యోనా ఉన్నాడు. 3 రాత్రులు 3 పగళ్ళు యేసు ప్రభువారు ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నాడు. నువ్వు సిలువలో ఉన్నాడని నువ్వు అనుకోవచ్చు, కానీ యేసు ప్రభువారు పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో నరక యాతనలో 3 రాత్రులు 3 పగళ్ళు సాతాను చిదగదొక్కి మృత్యుంజయుడుగా, సజీవుడిగా లేచినాడు. ఆయనను గుర్తెరగాలి. ఒక దినమర రాబోతున్నాడు కాబట్టి ఆయన న్యాయ తీర్పులో నువ్వు నిలబడక ముందుకే నీలో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దేవుని యొక్క మాటల ద్వారా నువ్వు వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిక చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరి టీవీ కార్యక్రమం ద్వారా నీ జీవితంలో గొప్ప మేలును పొందుకోవాలి, గొప్ప ఆశీర్వాదములు నువ్వు పొందుకోవాలి. ఆ శాపము నుండి నువ్వు బయటికి రావాలి, ఆ ఉగ్రత నుండి నువ్వు బయటికి రావాలి. ఆయన చేసిన త్యాగం వ్యర్థం కాకూడదు. యేసు ప్రభు వారు మరి చివరిగా నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఈ ప్లాంటర్ కాస్ట్ ఒక సినిమా తీసేదానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చినప్పుడు, మరి ఆ యొక్క వ్యక్తి ఈ ఫిలిం తీస్తున్నప్పుడు ఏమైపోతుందంటే, ఈ సినిమా ఇది రిలీజ్ చేయాలని తీస్తున్నాడు, కానీ షూటింగ్ తీస్తున్నప్పుడు ఏమైపోతుందంటే ఆ ఫిలిం కాలిపోతూ ఉందంట. మరి 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి నేను చేయాలనుకొని ఉపవాసం ఉండి ఆ ఫిలిం ముందర వచ్చి నిలబడి మరి యేసు ప్రభు గురించి మరి ఆ యొక్క త్యాగాన్ని, ఆయన చేసిన త్యాగాన్ని ప్రజలకు చూపించాలని వచ్చి నిలబడినప్పుడు 40 కొరడా దెబ్బలు కొట్టే ముందరగా అతని శరీరం అంతా కూడా, ఇప్పుడు మానవధారిగా ఉన్నాం కాబట్టి కొన్ని కవచాలు, అంటే పైకి కనపడము ఇలాగ అంగేసుకుంటున్నప్పుడు పైన కూడా ఒక శరీరం వచ్చే మాదిరిగా ఆ యొక్క యాక్ట్ చేస్తున్నప్పుడు పైన దెబ్బ తగలకుండా ఒక కవచాన్ని ధరించుకున్నాడు. కానీ మరి కొరడాలతో కొడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ కొడుతున్నప్పుడల్లా అతనికి దెబ్బలు అనిపించలేదు, కానీ చివరిగా ఇట్లా ముళ్ళులు వస్తాయి చూడండి, ఆ ముళ్ళులతో ఇట్లాగా కొరడా దెబ్బతో ఇట్లా కొట్టినప్పుడు ఈ భాగంలో, వెనక భాగంలో ఆ శరీరంలో లోపల చుచ్చుకొని తన శరీరం అంతా కూడా లేచి వచ్చిందంట. లేచి వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు అంటున్నారంట, ఆ సినిమా యాక్టర్ వారందరూ కూడా ఏమంటున్నారంటే, అయ్యో నువ్వెందుకు ఈ పాత్రకు వచ్చినావు, నువ్వు చనిపోయేదానికి వచ్చినావు అన్నప్పుడు, దేవుడు చనిపోయేదానికి నేను ఉంచలేదు. దేవుడు నేను భూమి మీద బ్రతికించిన ఆయన సువార్తను ప్రకటించేదానికి. అలాగనే ఆ యొక్క హాస్పిటల్లో ఉండి కూడా ఉపవాసం ఉండి, అయ్యో అతను జ్ఞాపకం చేసుకుంటున్నాడంట ఆ శిలవ త్యాగాన్ని. ఈ శరీరానుసారంగా నేను ఉండి ఇలాగూ నేను ఉంటున్నప్పుడే ఈ బాధకే నేను తట్టుకోలేకపోతున్నానే, ఆ సజీవుడైన దేవుడు ఎలాగ తట్టుకోగలిగినాడు? అయ్యో ఈ శరీరం అంతా అదంతా లేచి వచ్చినప్పుడు బాధపడతా ఉన్నాడంట. తన హృదయాన్నే కదిలించబడింది. దేవుని ఒక వాక్యం ద్వారా, నువ్వు విత్తబడుతున్న ఒక వాక్యం ద్వారా, వింటున్న ఒక మాటల ద్వారా నీ జీవితంలో కూడా గొప్ప మార్పు చూడాలని, మరి ఒక మాటల ద్వారా వింటున్నప్పుడు నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏలుబడి చేసి నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించినట్లుగా అలాగా ఉపవాసం ఉండి అలాగునే ఆ స్థితిలో ఉండి మళ్ళా అనారోగ్య స్థితిలో నుంచి బాగైన తర్వాత చివరిగా అతను అక్కడ ఫిలిం ముందర నిలబడినప్పుడు నిజంగా బాప్తిసం తీసుకున్నాడంట. బాప్తిసం తీసుకుని 40 దినాలు ఉపవాసం ఉండి ఆ ఫిలిం తీయగలిగినాడు. అలాగునే నిలబడిన వ్యక్తి ఒక అన్యుడైన వాడు,
మరి సునేమేరాల గురించి మనం చదివబడినప్పుడు అక్కడ కూడా ఒక అన్యురాలే, కానీ తరచుగా దైవజనుడు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఆయనను గమనించింది, కానీ ఆమె హృదయము మార్పు చెంది, వారి కుటుంబంలో మార్పు చెంది. ఇంత గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఈ గొప్ప దైవజనుడు ద్వారా ప్రతిసారి అయ్యా మా ప్రాంతంలో వచ్చినప్పుడు నీకు ఒక గది, ప్రార్థన గది నేను ఏర్పాటు చేస్తాను, ఈ స్థలంలో వచ్చినప్పుడు నువ్వు తరచుగా వస్తుండండి, ప్రార్థన చేస్తుండండి, వెళ్తుండండి అని చెప్పిన తర్వాత అక్కడ ఏటకి అతని జీవితంలో కూడా ఆ స్త్రీని అడిగినప్పుడు, ఆ సునేమిరాలు ఆ స్త్రీని కూడా అడిగినప్పుడు అక్కడ ఏమన్నాడంటే ఈ మాటకు చెప్పినాడంట. ఏమని చెప్పాడని చెప్పండి? నీకు ఏమి కావాలో ఒకసారి తన పనివాడైన గెహాజీని పిలిచి, మరి ఎలీషా ప్రవక్త గారు ఆయన మరి పిలిచినప్పుడు ఆ యొక్క సమయంలో ఈమెకు పిల్లలు లేరని తెలిసింది. ఏం తెలిసింది చెప్పండి? గర్భఫలం లేదు ఈమెకు అన్నప్పుడు, ఇదే ఏట ఇదే సంవత్సరంలో ఈ యొక్క వాక్యం ద్వారా వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించినట్లుగా ఇదే ఏట ఇదే సంవత్సరంలో చక్కని కుమారుడు నువ్వు తీసుకొని వస్తావు అన్నప్పుడు, దైవజనుడా, నా ఏలినవాడా, నీ నోటి ద్వారా అబద్ధమవు నువ్వు మాట్లాడగాకు, ఎందుకంటే నా భర్త ముసలివాడు అన్నప్పుడు 99 సంవత్సరాల్లో ఉన్నప్పుడు మరి భర్త తన వృద్ధుడైనప్పుడు కూడా తన జీవితంలో గొప్ప కార్యం చూసింది. చెప్పిన దైవజనుడు పలికిన మాట నెరవేర్చినాడు దేవుడు. అలాగనే నీ నా జీవితంలో కూడా ఈ యొక్క వాక్యం ద్వారా గొప్ప మార్పును చూడాలని ఈ మాటలు ముగిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనట్లుగా కృప చూపించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనము తల వంచినట్లయితే. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలనైనా, చక్కగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, నీ ప్రియబిడ్డల ద్వారా నువ్వు మాట్లాడినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం ద్వారా ఒక్కొక్కరి హృదయాలలో ఫలింపచేయండి నాయన. అయా మీరు కృప చూపించి నీ రాకడలో అనేకనైనా అయా ఇదిగో తండ్రి నిన్ను తెలుసుకొని నాయన సజీవుడైన దేవుడు ఎవరని గుర్తెరుగుటకు సహాయాన్ని అందించండి. ఈ వాక్యం ద్వారా విత్తబడిన వాక్యము వారి హృదయాలలో వారి మనోనేత్రాలు మీరు తెరిచి మీ గొప్ప కార్యములు మీరు జరిగించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. వందనాలండి, అందరికి వందనాలు.